మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ కోల్గేట్ ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా స్కాలర్షిప్ అయితే అందజేస్తుంది ఫ్రెండ్స్. 20,000 సంవత్సరానికి. ఆ స్కాలర్షిప్ని ఎలాగ అప్లై చేయాలి ఆన్లైన్లో మీ మొబైల్లో ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఎలాగ అప్లోడ్ చేయాలనేది నేను ఇప్పుడైతే మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఉండాల్సిన ప్రతి డాక్యుమెంట్ కూడా జేపీజీ పిఎన్జీ ఫార్మాట్లో ఉండాలి. అది కూడా 2 MB లెస్ దాన్ అయితే ఉండాలి. అప్పుడైతే మీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆ స్టెప్ బై స్టెప్ అయితే నేనైతే అప్లికేషన్ అయితే మీకు ఫిల్ చేసి అయితే నేను చూపిస్తాను. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు, వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని స్కిప్ చేస్తే నేను ఎంటర్ చేసే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడడం ఎందుకు, కాబట్టి ఫస్ట్ నుంచి వీడియోని ఎండ్ వరకు చూసారనుకోండి, మీకు ఆ ప్రాసెస్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్నది, ఇది నాకు తెలిసే వరకు మీకు యూజ్ అవ్వకపోయినా మీ రిలేటివ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది. సో వాళ్ళందరికీ కూడా ఇది షేర్ చేయండి. ఎందుకంటే 20,000 పర్ యానం వస్తే ఖచ్చితంగా వాళ్ళ బుక్స్ కావచ్చు, ఇంకేదైనా ట్యూషన్ ఫీజు కావచ్చు, ఆ అమౌంట్ అయితే యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎలిజిబుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ లింక్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు కోల్గేట్ స్కాలర్షిప్కి ఎలా అప్లై చేయాలో. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎలిజిబిలిటీకి వస్తే మస్ట్ హ్యావ్ పాస్డ్ క్లాస్ 10th ఎగ్జామినేషన్ 2020. సో 2020లో ఎవరు క్లాస్ 10th పాస్ అయ్యారో వాళ్ళందరికీ మస్ట్ బి ఎన్వాల్వ్డ్ ఇన్ క్లాస్ 11th అట్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏదైనా ఒక రికగ్నైజ్డ్ ఇంట్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకి. నెక్స్ట్, మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 75% మార్క్స్ ఇన్ ది క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్. సో 75% ఆఫ్ ది మార్క్స్ అయితే కన్ఫామ్గా రావాలి క్లాస్ 10th బోర్డ్ ఎగ్జామ్స్లో. అండ్ యాన్యువల్ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 5 lakhs. సో టోటల్గా అన్నికి వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ కూడా 5 lakhs కంటే తక్కువ ఉండాలి. ఇవి ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్. 20,000 పర్ యానం ఫర్ 2 years అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి 20,000 పర్ యానం, అంటే ప్రతి ఇయర్ 20,000 పర్ యానం ఇవ్వబడుతుంది అన్నమాట. సో దీనికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, వ్యాలిడ్ ప్రూఫ్, ఐదర్ ఆధార్ కార్డ్. సో ఎలాగ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు కాబట్టి ఆధార్ కార్డు లేదా ఆధార్ కార్డు ఇస్తారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇస్తారు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి కంపల్సరీగా, క్లాస్ 10th మార్క్ లిస్ట్ ఇస్తారు, ఫీజ్ రిసిప్ట్ ఆర్ అడ్మిషన్ లెటర్ ఆర్ కాలేజ్ ఐడి ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్. అంటే మీరు ఇంటర్మీడియట్ ఏ కాలేజ్లో జాయిన్ అయ్యారో దానికి సంబంధించిన ఫీజు రిసిప్ట్ కానీ, లేదా ఇంకో అడ్మిషన్ లెటర్ కానీ, లేదంటే కాలేజ్ ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది కదా, ఐడెంటిటీ కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్స్. సో ఎక్కడ చదువుతున్నాడు ఈ పిల్లవాడు అనేసి దానికి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా పీహెచ్ ఉంటే వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అప్లై నవ్వందుక దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని ఇది ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి, మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎదుకోండి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ పేరు ఇస్తారు. సో ఆల్రెడీ మన జీమెయిల్ ఐడితో లింక్ అయిపోయి ఉంటాం కాబట్టి మన పేరు అవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్, తర్వాత యాన్యువల్ కార్డ్, తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే ఎస్ పెడితే ఖచ్చితంగా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. నో పెడితే ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. అడ్రస్ ఇస్తారు, ఏ స్టేట్ ఇస్తారు, డిస్ట్రిక్ట్ ఇస్తారు, సిటీ ఇస్తారు, పిన్ కోడ్ ఇస్తారు, సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇది పర్సనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ అనేది 1 by 1 అయితే మీరు ఇలా ఫిల్ చేసుకుంటారు. సో మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటే డైరెక్ట్గా జీమెయిల్ ఐడితో లాగిన్ అవుతారు కాబట్టి డైరెక్ట్గా ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మీకు ఎంఐ స్కాలర్షిప్ కోసం చెప్పినప్పుడు కూడా ఇదే ప్రాసెస్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవేవి కావాలంటే క్లాస్ 10th మీరు క్లిక్ చేశారనుకోండి. సో ఇక క్లాస్ 10th క్లిక్ చేస్తే ఏ బోర్డులో చదివారో, సో ఆంధ్రప్రదేశ్ బోర్డు అయితే ఆంధ్రప్రదేశ్ బోర్డు ఇస్తారు, నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఇస్తారు, క్లాస్ 10th ఏ ఇయర్ ఎప్పుడు అయ్యారు, ఏ ఇయర్ పాస్అవుట్ అయ్యారు, స్టేటు, డిస్ట్రిక్ట్, మార్క్స్, జీపీఏ, తర్వాత సేవ్
చేస్తారు. అలాగే క్లాస్ 11 కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లాస్ 11లో ఏమి ఇవ్వాలంటే ఇక్కడ చూడండి. క్లాస్ 11 ఏ బోర్డ్ అయితే ఆ బోర్డ్ ఇస్తారు. ఏ స్ట్రీమ్ అయితే ఆ స్ట్రీమ్ ఇస్తారు. ఇక్కడ మీరు చూడండి కొన్ని స్ట్రీమ్స్ మాత్రం ఇచ్చారు. ఆ స్ట్రీమ్స్ అయితే మీరు ఇవ్వాలి. తర్వాత ఏమో నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, టోటల్ ఫీజ్, పాసింగ్ ఇయర్, స్టేట్, డిస్ట్రిక్ట్, ఇన్స్టిట్యూషన్ అడ్రస్, సేవ్. సో ప్రతిదీ కూడా మీరు స్టెప్ బై స్టెప్ చేసుకొని సేవ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ ఫ్యామిలీ మెంబర్స్లో యాడ్ ఏ మెంబర్, ఎవరైతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెడుతున్నారు అంటే మీ ఫాదర్, సో ఆయన డీటెయిల్ అనేది మీరు యాడ్ చేస్తారు ఇక్కడ యాడ్ ఏ మెంబర్ దగ్గర. సో ఇక్కడ నేమ్, మొబైల్ నెంబర్, యాన్యువల్ ఇన్కమ్, రిలేషన్షిప్ మీతో పాటు ఆయన హయ్యెస్ట్ క్వాలిఫికేషను, ఆక్యుపేషను. సో ఫ్యామిలీ మెంబర్ ఎవరు ఇన్కమ్ అయితే మనం పెడుతున్నామో యాన్యువల్ ఇన్కమ్, సో ఆయన పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత మీరు ఇక్కడ వచ్చేటంటే మీ డాక్యుమెంట్స్ ఏవేవి, సో ఏవేవి డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ అని నేను చెప్పాను, 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నట్టుగా ఒక రిసిప్ట్, లేదంటే ఒక కాలేజ్ ఐడి, లేదంటే స్టడీ సర్టిఫికేటు, అలాగే ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, పీహెచ్ ఎవరు ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్. సో అకౌంట్ హోల్డర్ నేమ్ మీ పేరున అకౌంట్ ఉన్నా పర్లేదు, లేదంటే మీ పేరెంట్స్ పేరు అకౌంట్ ఉన్నా పర్లేదు ఫ్రెండ్స్. తర్వాత అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, సో బ్యాంక్ నేమ్ చేసి మీరైతే సేవ్ చేసి కంక్లూడ్ చేసి ఇక్కడ చూడండి. ఐ హ్యావ్ రెడ్ ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ కేర్ఫుల్లీ అండ్ అగ్రీడ్ బై సబ్మిటింగ్ దిస్ అప్లికేషన్ మీద టిక్ మార్క్ కొట్టి ప్రివ్యూ కొట్టగానే మీ డీటెయిల్స్ అన్నీ ఒక్కసారి ప్రివ్యూగా వస్తాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీ డీటెయిల్స్ అన్నీ ఓకే అయితే సబ్మిట్ చేసేయండి. సో ఎటువంటి అప్లికేషన్ ఫీజు ఉండదు, ఏమీ ఉండదు. మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా కోల్గేట్ తరపు నుంచి మీకు ఇయర్లీ 20,000 అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి 20,000 అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలో నేనైతే స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాను. ఎందుకంటే టోటల్గా నేను ఎంటర్ చేయట్లేదు, చేస్తే చాలా పెద్ద వీడియో అవుతుంది కాబట్టి. సో డైరెక్ట్గా అయితే నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో అడగవచ్చు. ఖచ్చితంగా నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఈస్ తేజ, యు ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్, సైనింగ్ అప్.